మరి హెల్త్ సెంటర్ మన గ్రామంలోనే ఇక్కడ రావడం మనందరికీ చాలా అదృష్టం. మరి అమ్మడిపూడి ఈ గ్రామానికి కలిపి ఒక సచివాలయం, ఒక హెల్త్ సెంటర్ రెండు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి హెల్త్ సెంటర్ గురించి మీ అందరికి తెలిసిందే. సచివాలయం మన గ్రామంలో ఉండటం వల్ల మీ అందరికి ఎంత ఉపయోగమో. ఒకప్పుడు మండలాఫీస్కి వెళ్ళాలంటే మనం పనులు మానుకొని ఇంకొకరికి సహాయం తీసుకొని వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ రోజున మన గ్రామంలోనే ఒక సచివాలయం ఉందంటే గుంటూరు కలెక్టర్ ఆఫీస్ తో కూడా పని లేదు. మనకి ఇక్కడే సచివాలయం, అన్ని పనులు కూడా ఏ రేషన్ కార్డు కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా మన గ్రామంలోనే రావడం జరుగుతుంది. మన గ్రామంలోనే 12 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మరి ఈ ఎంప్లాయీస్ ద్వారా మనకి సేవ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వానికి మీరు తేడా కూడా చూడాల్సిన బాధ్యత మీరు ముఖ్యంగా ఆలోచించండి. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, మన ప్రభుత్వంలో మనం ఏం చేసామో కూడా మీరు ఒకసారి దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇవన్నీ మీకు నేను గతంలో కూడా చెప్పినయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా మీ ఇంటికే తీసుకొచ్చి వాలంటీర్ తీసుకొచ్చి మీ ఇంటికి అందజేస్తున్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అకౌంట్ కి చేయూత గానీ, అమ్మఒడి గానీ, మరి వసతి దీవెన గానీ, విద్యా దీవెన గానీ, ఫీజు రియంబర్స్ గానీ, మరి ఈబీసీ నేస్తం గానీ, ఇలా ప్రతిదీ కూడా మీ అకౌంట్ కే, అక్కచెల్లి అకౌంట్ కే డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. మధ్యలో దళారులు ఎవరు లేరు. మధ్యలో జన్మభూమి కమిటీ లాగా ఎవరు మీకు లేరు. మీ చిరకాల కోరిక, మీ గ్రామ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తుంది ఎప్పుడో అని ఈ గ్రామంలో భూమి పట్టాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మీ గ్రామంలో మీరు భూమి అమ్ముకోవాలన్నా, ఆడపిల్లల పెళ్లైనా అవసరానికి రాని భూమిలాగా మీరు ఎంతో రైతులు కుటుంబాలు బాధపడతా ఉన్నారు. నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని నుంచి నేను ఎన్నో సార్లు తిరిగి ఈ రోజుకి అది కంప్లీట్ అయింది. ఈ గ్రామానికి ఈ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి గతంలో ఎవరో చేయలేనివన్నీ కూడా మన ప్రభుత్వం చేయడం జరిగింది. మీరు అట్లాగే రేపు కూడా మీరు ఆలోచించండి. ఎవరు పనులు చేస్తున్నారో వాళ్ళకి మీరు ఆశీర్వదించండి. పనులు చేసే వాళ్ళని ఆశీర్వదిస్తారని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ